కొన్నిసార్లు వాళ్ళు నాస్టీ థింగ్స్ చెప్పొచ్చు, బట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో దాన్ని చూడాల్సిన అవసరం ఉందని చర్చలు చెప్తున్నాడు. మీకు వాళ్ళు కొంతమంది నాస్టీ థింగ్స్ అనిపించవచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు సే మీరు మా దగ్గర రావద్దని చెప్పడానికి నీకు లేదయ్యా నేను చెప్తున్నాను. యూ మస్ట్ బి సంథింగ్ లైక్ ఏ బ్యాలెన్స్, ఒక క్వశ్చనింగ్ గా ఉండాలి నాయకుడు అనేటువంటి వాడు. మీ ఎమ్మెల్యేలు మీ మీటింగ్లు రాకపోతే మీరు తిట్టుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మీ పాదయాత్రకి జనాన్ని తోలకరాకపోతే కొనకపోతే తిట్టుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ అది వార్త, అది రాయాలి అని రాసిన వాళ్ళని మీరు తిడితే ఇది అబ్జెక్షనబుల్ అని చెప్తున్నాను. గాంధీ చెప్తాడు, ఐఎమ్ ఏ జర్నలిస్ట్ మై సెల్ఫ్ అండ్ షల్ అపీల్ టు ఫెలో జర్నలిస్ట్ టు రియలైజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు క్యారీ ఆన్ దేర్ వర్క్ with no idea other than that of upholding the truth. నిజాన్ని చెప్పడం మాత్రం జర్నలిస్టులు రెస్పాన్సిబుల్ గా ఫీల్ కావాలి, అంతేగాని వాళ్ళకి వేరే బిజినెస్ అని వేరే ఐడియాస్ ఉండడానికి వీల్లేదని గాంధీ చెప్తున్నాడు. సో ఇంత దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో ఇన్ని సంవత్సరాలు 200 సంవత్సరాల న్యాయం నేను మీ ద్వారా అని చెప్తున్నాను. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు నేర్చుకోకపోతే, వాళ్ళ చేత కాకపోతే ఇది మాకు అనవసరం, ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. జర్నలిజాన్ని, పత్రికా స్వేచ్ఛని మనం 4వ స్తంభంగా ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబట్టడం కోసం, ఈ ప్రజాస్వామ్యంలో అనేక మంది అనేక విషయాలు మాట్లాడతారు. రీసెంట్ ట్రెండ్స్ మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అసహ్యంగా తిట్టుకునే వాళ్ళు రాసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పత్రికా యాజమాన్యం మీద అవసరమైతే పోరాడాడు, కానీ మీరు చేసినట్టుగా దుర్మార్గంగా సాక్షి పత్రికకి, సాక్షి టీవీ ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వద్దని ఈ ప్రభుత్వంతో కుమ్ముక్కైనటువంటి నేపథ్యం అక్కడ లేదు. ఆయన ఒకవైపు చెప్తూనే పోరాడుతూనే ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు. జర్నలిస్ట్ తోటి హాయిగా నవ్వుతూ మాట్లాడాడు. మీరు చేయాల్సింది మీరు చేయండి అయ్యా, చెప్పండి ఎక్కడ తప్పులు జరిగితే వాటిని కూడా చూపించండి, అది మీ డ్యూటీ, పాటించడం మా డ్యూటీ, పాటించకపోవటం కూడా అది వేరే విషయం అని చెప్పినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వం యంత్రాంగంతో, ప్రభుత్వంలో పాలకులతోటి పోరాడాల్సి పోయి పాలక వర్గానికి సంబంధించిన మీడియాని తిట్టకుండా, ఏమనకుండా మీరందరూ మాతో కలిసి రండి, మీరు మేము కుమ్మక్కవుదామని చెప్తూ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీకన్నా తక్కువ ఎమ్మెల్యేలు కలిగి ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అయినటువంటి దీన్ని మీరు మా దగ్గరికి రావద్దు, చేయొద్దంటే మీరు ఎక్కడో టోటల్ గా కళ్ళు మూసుకుపోయినాయి. మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఈ రాజకీయ పార్టీలకి నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని మోసం చేయగలడేమో కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తామంటే అబ్బాయి కుదరదు. అందుకే నువ్వు వెనక్కి వెళ్ళిపోమని 2004, 2009 2 సార్లు వెనక్కి పంపించి మిమ్మల్ని ప్రతిపక్షంలో పెడితే ప్రజల సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద మీరు మాట్లాడకుండా మీకు నచ్చినటువంటి, మీకు గిట్టినటువంటి, లేకపోతే మీరు భావిస్తున్నటువంటి వ్యతిరేకులను భావిస్తున్న ఆ పత్రిక మీద మీరు పెత్తనం చలాయించాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛ ఉండాలి. ఈ రోజు మీరు ఒకవేళ ఎవరైనా సాక్షి పేపర్ని కానీ రావద్దంటే ఎవరైనా సంబరపడొచ్చేమో కానీ ఈ రోజు సాక్షిని అన్నవాడు రేపు ఇంకొక దాన్ని అనడానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి అహంకార పూరిత ధోరణి ఉన్నట్లయితే, అప్రజాస్వామిక విధానం ఎక్కడైనా ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే కాదు, మీరు కూడా ఏ పార్టీలో ఉన్నా, ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దీన్ని ఖండించాలని చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కి ఇది వ్యతిరేకం. ఇది ఆర్టికల్ 19A(1) ప్రకారం మనం ఏదైతే స్వేచ్ఛగా మాట్లాడాలనుకున్నామో మన గొంతు నిలువేసే ఒక చర్య ఇది. కాబట్టి ఇతను భావ స్వేచ్ఛని నియంత్రించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి దీన్ని అర్థం చేసుకుని అతనితోటి మాట్లాడండి, ఆయన ఎడ్యుకేట్ చేయండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికని భావిస్తే పొరపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు, ఈ సాక్షి పత్రిక వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వేరు, సాక్షి పత్రిక కార్యక్రమాలు వేరు. ఈ సమాజంలో ఉన్నటువంటి వాస్తవాలను ఎదుగు తీసి ప్రజల ముందు పొద్దున్నే మీరందరూ నిద్రపోండి, గుడ్ మార్నింగ్ సాక్షి అని చెప్పే విధానాన్ని సాక్షి ఎన్నుకున్నది. మీరు నిద్ర లేకముందే మీ ఇంటి ముందు సాక్షి పత్రిక వస్తుంది, వాస్తవాలు తెలుసుకోండి. మీరు ఎర్లీ మార్నింగ్ లేచినా లేకపోతే లేటుగా లేచినా, వాకింగ్కి వెళ్ళినా మీ ఇంటి ముందు పత్రిక ఉంది. మీకు ఇష్టమైతే దాన్ని చదవండి, లేకపోతే ఇష్టమైన దాన్ని చదువుకోండి. కానీ ఇది వేయొద్దు, ఇది ముద్రించొద్దు, దీన్ని చంపేయండి, దీన్ని నిలివేయండి అంటే ప్రతిపక్ష నాయకుడిగా మీకు అవగాహన లేదనే భావిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతి ఇది కాదు. కాబట్టి సాక్షి పత్రికకి మీరు అవసరమైతే యాజమాన్యంతో పోరాడండి. సాక్షి పత్రికకి ఉన్నటువంటి జర్నలిస్టుల మీద మీరు మా దగ్గరికి రావద్దంటే ఇది కుదరదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మాకుంది. ఒకవేళ అలా కాదనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు 2004లో మిమ్మల్ని వెనక్కి నెట్టారు, వద్దు వీరిని పరిపాలనకు పనికిరాడని. 2009లో నెట్టాడు. మీరు ఇద్దరు కూడా ఎంత అడ్జస్ట్ అవ్వాలనుకున్నా, కొమ్మొక్కవ్వాలనుకున్నా రేపొచ్చే ఎన్నికల్లో కూడా మీరు ప్రతిపక్షంగానే ఉండబోతున్నారు.